లంచం ఇస్తారా నాకు? ఏంటి 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 గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పిచ్చోళ్ళ కనపడుతున్నాడా? ప్రతివాడు చేతిలో డబ్బులు పెట్టి పని చేయించుకుందాం ఉన్నారా? గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పెద్ద ఎదవలు అనుకుంటున్నారా? ఎవరుకున్నావే? ప్రతివాడు బల్ల కింద చేతులు పెట్టి లంచాలు తీసుకునే వాళ్ళు కనపడతారా? లేదు సార్, పోనీ ఫ్రీగా త్వరగా ఇరా బాబు, అవతల వాడు భారతీయుడు అయిపోతాడు. వెళ్ళు కామ్కి వెళ్ళిపో. బాబు అమ్మ అని అడుక్కునే వాళ్ళు కనపడతారా? ఫ్రీగా ఆవిడ చేసి పెడతాడరా? ఫ్రీగా ఆవిడ చేస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు అంటే మరీ తేలికైపోయింది, అలసైంది ప్రతివాడికి. సర్లే, ఎంత ఇస్తావు? ఒక 5 ఇస్తాను. ఏంటి 5 10 చేతులు పెట్టి పని పూర్తి చేసుకుందాం అనుకున్నావా? ఏమనుకున్నావు నువ్వు? 10 ఇచ్చే పని పూర్తి చేస్తాను. నా దగ్గర అంత లేదు సార్. లేకపోతే పెట్ట నాకెందుకు? ఎలా వెళ్ళిపో. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. సరే ఇదిగా ఈ 5 తీసుకొని ఏంటి ఈ 5,000 నా చేతిలో పెట్టి మొత్తం టీవీ కెమెరా వాళ్ళందరినీ పిలిచి నన్ను పట్టించేయాలనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఇంట్లో ఇచ్చే. ఇల్లు ఎక్కడ సార్? నీకు అసలు బుద్ధి లేదా? నీకు ప్యూనుడు చెబుతాడు. పియూన్ ఎక్కడ సార్? అదే నీకు నేను వచ్చి చెప్తాను. నీకు యూస్లెస్ ఫెలో. అమ్మా, ప్రతి వాడికి లోకు అయిపోయాం. వీడింటికి వెళ్తాడంటావా? అమ్మగారిని పిలవండి. ఈ ఇంటికి నేనే అమ్మని. బొమ్మలా ఉన్నారు, మీరు అమ్మేంటి? అది నా కర్మ. ఓ గాడ్, దిస్ టూ బ్యాడ్. బట్టతలు వేసుకొని ఆయన బుట్ట బొమ్మ లాంటి మీరు. ఇదంతా నాకెందుకులేండి. సార్ మీకు డబ్బులు ఇమ్మన్నారు. లోపలికి రండి. పదండి. తీసుకోండి. పిల్లలు ఎవరు కనపడతలేదు, స్కూల్కి వెళ్ళారండి? ఉంటే కదండి వెళ్ళడానికి. పిల్లలు కూడా లేరా? అయినా అలా ఉంటారులేండి, ఆఫీస్లో ఆయనకి లంచం తీసుకోవడానికి టైం సరిపోదు. జరిగిపోయింది తలుచుకుని ఏం లాభం, మీరు తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, నా చెయ్యి మీ చెయ్యికి పొరపాటున టచ్ అయింది. పొరపాటేం కాదండి, నేను ఆడదానని గుర్తు చేశారు. అవునండి, మీ ఇద్దరికి లింక్ ఎలా కుదిరిందండి? మా నాన్నగారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు అడిగారండి. ఓహో, ఆయన ఇచ్చుకోలేక మిమ్మల్ని ఇచ్చేసి ఉంటాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? వీఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మన ఇద్దరు దారి ఒకటే. మీకు పిల్లలు లేరు, నాకు ఆస్తి లేదు. సరే, ఈ డబ్బులు తీసుకోండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీ ఆయన గారికి 5,000 ఇవ్వాలి కదా, అప్పుడు వస్తాను. అయితే ఇప్పుడే ఇచ్చేయండి, త్వరగా వచ్చేయండి. మీది చాలా మంచి మనసు అండి. మీకు వయసుంది, నాకు మనసుంది. అర్థమైందండి. బాయ్ బాయ్. అమ్మా గ్యాస్. సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రా అంటావు కదా, నువ్వే లోపల పెట్టి బిల్లు పట్టరా. ఓకే, పెట్టేసావా? ఇదిగోండి సార్ బిల్లు. ఏంటి 306 రూపాయలు వేసావు? క్రితం నెల 267 కదా, నెలకి 40 రూపాయలు పెంచేసారా? ఈ నెల పెరిగిందిలేండి. వాళ్ళు పెంచేస్తే తలొప్పుకుంటే అదోలా తెచ్చేస్తావు నువ్వు. నా పని అదే కదా, నా డబ్బులు నాకు ఇస్తే నా దారి నేను పోతా. నేను పాత బిల్లే ఇస్తాను. నా బండ తీసిపోతా. గుండు పగిలిపోద్ది. ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అప్పటి నుంచి ఊరికే ఊరుకుంటున్నానే. ఎంతసేపు ఊరుకున్నది నువ్వు కాదురా, నేను. మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తా. అక్కడ ఎవడ కడతాడు బిల్లు? నీ అమ్మ మొగుడు కడతాడా? నీ అమ్మ మొగుడు కొట్టాలని నరకాల. అవతల పప్పులు ఉప్పులు రేట్లు పెరిగిపోయి జనం రోజుకు ఒక్క పూట వండుకు తింటుంటే నువ్వు గ్యాస్ రేట్లు పెంచేసి ఆ భోజనం కూడా చేయనేవా? పెంచిందేదో నేనైనట్టు నన్ను కొడతారేంటి సార్? ప్రభుత్వం కదా, దానికి బుద్ధి వస్తుందని నిన్ను కొడుతున్నాను. నన్ను కొడితే దానికి ఎలా వస్తుంది సార్? నిన్ను తంతే నువ్వు వెళ్ళి వానంతావు, వాడు వెళ్ళి సీఎం దగ్గర మొరపెట్టుకుంటాడు. అప్పుడు వ్యవస్థలో మార్పు వస్తుంది. అయ్యా నన్ను వదిలేయండి బాబు. నేను ఉండేది మియాపూర్, వచ్చేది కొండాపూర్, పోయేది మాదాపూర్. దీన్ని బట్టి నేను ఎంత పూర్వం అర్థమైంది కదా సార్. ఆ పాత రేట్ ఇస్తే తీసుకెళ్ళిపోతా. మిగిలింది నువ్వు వేసుకుంటావా? లేకపోతే చంపేలా ఉన్నారుగా. అలా దారికి రా, ఇగో డబ్బులు తీసుకెళ్ళు. ఏంట్రా తాగటం? సూప్ అనుకున్నావా, పాలు అనుకున్నావా? ఏదో ఒకటి లేరా. హే రా, బండి నేర్పించు. నేనా? ఏ నేర్పువా? చల్, మన వల్ల కదా అవన్నీ. నీ అయ్య, ఏయ్ వస్తావా రావా? వస్తున్నా. దా. ఓనే బండి స్టార్ట్ చేయ ముందు అదొక్కు అదొక్కు. నువ్వు చూపించు. అది యాక్సిలేటర్, దాన్ని స్లోగా రేస్ చేయి. నాకు రాదు, నువ్వు చెయ్యి. ఓయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇద్దరు సూపర్గా ఉన్నారు కదరా. నీ బతుకు జడ. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించేనా? నీ మనసులో మాట దీనికి చెప్పవా? భయంగా ఉందిరా. పోనీ నేను ట్రై చేసుకున్నా. పంకజం చెప్పు లింగం.
ఎంతకాలం దొంగచాటుగా ఎలా కలుసుకుంటాం? నా దృష్టిలో పెళ్లి ఫెవికాల్ లాంటిదైతే విడాకులు డెటాల్ లాంటిది. వాణ్ణి ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్నాను. పోనీ లేపేద్దామా? వద్దు, లేచిపోదాం. నా వంటి మీద బట్టలు తప్ప నా ఆస్తి లేదు. మొన్నే కటారు కూడా చిరిగిపోయింది. వాడి దగ్గరుందిగా. ఏంటి వాడిందా? చి, నాటి. రా, వెళ్ళిపో. పంకజం, ఏమండి ఇక్కడున్నాను. పంకజం, ఏమండి ఇక్కడ. ఎక్కడే? అబ్బా, ఇక్కడ టేబుల్ దగ్గరండి. టేబుల్. నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి. లవ్ లెటరా? వెరైటీగా పెట్టిందేంటి? ఇందు మూలంగా మొగుడుగారైనా మీకు తెలియజేయందేమనగా, ఇంతకాలం మిమ్మల్ని భరించాను, ఇవాళ తెగించాను, అందుకే లేచిపోతున్నాను. పోతూ పోతూ ఇన్నాళ్ల నా కష్టానికి ప్రతిఫలంగా బీరువాలో దాచిన నగలతో పాటు మంచం కింద దాచుకున్న 20 లక్షల రూపాయల లంచం డబ్బుతో మీ ఇద్దరం జంపిస్తాను. ప్లీజ్ నా కోసం వెతక్కండి. మీకు ఆల్రెడీ సైట్, పైగా ఆయాసం, కీళ్ల నొప్పులు. ఇప్పటికైనా మీరు లంచాన్నే కాకుండా కంచాన్ని, మంచాన్ని, పెళ్ళాన్ని ప్రేమిస్తారని ఆశిస్తాను. ఉంటాం. బాయ్. అమ్మా, అరే లింగం, నీకేదో అదృష్టం సుడిగుండంలా చుట్టుకుందంటే ఇదే. అమ్మ నా పుత్ర. ఏంట్రా రోడ్డు మీద కొట్టుకుంటున్నప్పుడు ఇంటర్వ్యూ కూతురాలేదంట్రా? పెద్ద రౌడీ అనుకుంటున్నావుట్రా? మీరు చేయలేని పని నేను చేశాను. డ్యూటీలో చేరకముందే నా కెపాసిటీ ఏంటో ప్రూవ్ చేసుకుందాం అనుకుంటాను. కెపాసిటీ ప్రూవ్ చేసేది సచ్చా లాకప్ డెత్ చేస్తే సస్పెండ్ అవుతావు. వీళ్ళకి 3rd డిగ్రీ ట్రీట్మెంటే కరెక్ట్. మేము వెళ్ళిన తర్వాత ఆ పనిలో ఉండు. ఏమన్నా ఇంత లేట్ చేసినావు? ఇప్పటికే లేట్ అయింది, కాయిదాలు ఇచ్చానా, వెళ్ళిపోదాం. ఏంట్రా లేట్ చేశానా? పోలీసులు వచ్చి తీసుకెళ్తుంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు అనుకున్నావు? అత్తారింటి తీసుకెళ్లి కన్నెరకం చేయిస్తారనుకున్నావా? పారిపోవటం తెలీదు, చెత్తనాయాల. ఇదిగోనయ్యా బెయిల్ పేపర్స్. అలాగే. ఏయ్ వెళ్ళండిరా మీరు. వస్తానయ్యా, కోర్టు టైం అయింది. లక్ష్మణ్ ఒక్క నిమిషం రా. వెడ్డింగ్ కార్డ్ రా. నెక్స్ట్ సండే మా తమ్ముడు పెళ్ళి ఉంది. నా జీవితం అంతా ఇలా పెళ్లి కార్డులు తీసుకుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్ళటంతోనే సరిపోతుందిరా. నా పెళ్ళికి కూడా ఇలాంటి కార్డు ఒకటి కొట్టించి మిమ్మల్ని అందరినీ ఎప్పుడు పిలుస్తానో ఏంటోరా. అవును, మొన్న ఏదో సంబంధం కుదిరిందని చెప్పేవే. మొదట బాగానే కుదురుతున్నాయి, తర్వాత చెదురుతున్నాయి. అసలు ఇరుగు పొరుగు చుట్టాలు గిట్టాలందరూ ఏమనుకుంటున్నారు ఏంటోరా? అనుకోవడానికే ఉందిరా, ఏదో జాతకంలో లోపం ఉంది అనుకుంటారు. రేయ్, జాతకంలో లోపం ఉందనుకుంటే పర్వాలేదురా, అసలు నాలోనే ఏదైనా లోపం ఉందనుకుంటే ఆలోచించి చూడు. చీచి, అలాగెందుకు అనుకుంటారా? ఎందుకు అనుకోర్రా? రేయ్, అసలు స్కూటర్ నడపడానికి ఏం కావాలో చెప్పు. లైసెన్స్ కావాలి కదా. అవును. మరి మగాడికి పిల్లలు పుట్టాలంటే ఏం కావాలి? పెళ్ళం కావాలి. పెళ్ళం కావాలంటే ముందు నాకు పెళ్ళవాలా, లేకపోతే నాకు మగతనం లేదనుకుంటారు. అంటే అదేరా, నాకు లైసెన్స్ లేదనుకుంటారు. ఒరేయ్, నువ్వు కానీ అంటే మా ఊర్లో ఒక బ్రహ్మాండమైన సంబంధం ఉందిరా, నేను చూసి పెడతాను నీకు. రే బాబు, అదేదో ఖాయం చేసి పుణ్యం కట్టుకోరా. ఆ దేవరాజుతో చెప్పి నీకు ఏసీపీగా ప్రమోషన్ ఇప్పిస్తాను. డన్ డన్. థ్యాంక్స్, వస్తా. వీళ్ళని ఎలా బెండ్ తీస్తావంటే మళ్ళీ దేవరాజు పేరు వింటేనే షేక్ అవ్వాలి. వస్తా. ఇంటర్వ్యూకి వెళ్తావరా నువ్వు? అవసరం లేదు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి యూనిఫామే కాదు, గట్స్ కావాలి. అవి నాకున్నాయి. అన్ని గట్స్ ఉన్నాయరా నీకు? గట్స్ అంటే చూపిస్తా నీకు. పోలీసు అందరు గట్స్ మాట్లాడతారా? కష్టం ఇన్స్పెక్టర్, వాళ్ళని వదిలేయండి. ఎవరు గూండాలో ఎవరు మంచివాళ్ళో మొత్తం ఇందులో రికార్డ్ అయ్యి ఉంది. మీడియా మిమ్మల్ని ఉతికేస్తుంది. మీ మీడియా వాళ్ళు మరీ రెచ్చిపోతున్నారు. అందుకే మీరు కంట్రోల్లో ఉంటున్నారు. వాళ్ళని వదులుతారా, టెలికాస్ట్ చేయమంటారా? పొండ్రా. వచ్చేసారు. నమస్తే. నమస్తే బాబు. నా కాబోయే మావగారికి పాదాభివందనం. వద్దా? రండి. పదండి. లైసెన్స్ లక్ష్మణ్ రావు, నీకు పెళ్లి కావాలా? నీ పెళ్లి మేం చేస్తాం. అలాగే అలాగే అలాగే. బాబాయ్ గారు, మీకు అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటి విజయ్? పంతులు గారు, పెళ్లి కొడుకు కాస్త ముదురుగా ఉన్న కత్తిలా ఉన్నాడు. ఇంతవరకు ఆయనకి పెళ్ళెందుకు కాలేదో తెలుసా? ఎందుకు? వాడికి లైసెన్స్ లేదు. తీసుకుంటా పోలా. అది తీసుకుంటే వచ్చేది కాదు, పుట్టుకతో రావాల్సిందే. ఏంటది? మగతనం. అమ్మాయితో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడచ్చా అంకుల్? అబ్బో, ఏదో అనుకున్నా. అబ్బాయి ముదురుగా ఉన్న కోరికలు మాత్రం మంచి లేతగా ఉన్నాయి. మీరేదో బెండకాయనన్నట్టుగా మాటి మాటికి ముదురు ముదురు అనకండి. పైకి ముదురుగా కనపడినా అమ్మా, అబ్బాయితో లోపలికి వెళ్ళమ్మా. లేడీస్ ఫస్ట్.
అరే లక్ష్మణరావు బయటికి రారా. వచ్చేసా. ఆ? పోరా బయటికి. పోలీస్ స్టేషన్లో ఏమన్నా నీతో పెట్టుకుంటే మేము షేక్ అయిపోతామా? షేక్ చేయడం అంటే ఇదిరా. ఈ రోజు నుండి నీ సంగతి మొత్తం జనం కోడై కూస్తారు. కోడే మగతనం లేదని లక్ష్మణరావుకి లైసెన్స్ లేదంట. లక్ష్మణరావుకి లైసెన్స్ లేదంట. లక్ష్మణరావుకి లైసెన్స్ లేదంట. లక్ష్మణరావుకి లైసెన్స్ లేదంట. లక్ష్మణరావుకి లైసెన్స్ లేదు. విజయ్, నా కొత్త స్కూటీ నిన్ననే తీసుకున్నాను. హౌస్ ఇట్? గుడ్, చాలా బాగుంది. కానీ ఏం లాభం, డ్రైవింగ్ రాదు. నాకొచ్చు. నీకు రాదా? ఆడికంటే బావచ్చు. అయితే నేర్పించు. యా ష్యూర్, కమాన్ కమాన్. ఇది బ్యాక్ బ్రేక్. అయితే బ్యాక్ బ్రేకా? అవును, దీన్ని స్లోగా నొక్కితే బండి అయిపోతుంది. ఓకే. ఇది ఇగ్నిషన్. యాక్సిలేటర్ స్లోగా రేస్ చేయాలి. స్లోగా రేస్ చేయాలా? ఆ. ఏయ్, అలా కాదు, దీన్ని స్లోగా రేస్ చేయాలి. ఓకే. ఎక్కు, వెనకాల ఎక్కు. నన్ను పిలవచ్చుగా. ఎందుకురా బండి చూడడానిక? దానికి ఇంకా టైం ఉందిలే. ఏం పోరి బండి నొక్కపోతున్నావు? బండి నేర్పడా? పంచర్ అయిందిరా సచ్చినా. మా బ్లాక్ బెడ్ కూడా ఎడమ కాలుతో ఇంత గట్టిగా దానిలేదురా బాయ్. వాడి మొహం మాడిపోయింది చూడు. ఏం లక్కరా బాయ్, ఆ రాసుకునుడు, ఆ పూసుకునుడు. మన బ్యాచులర్ అదృష్టవంతుడు. వాడు చాలా ఫీల్ అయిపోతున్నాడు. మరీ ఎక్కువ ఏడిపిస్తున్నావేమో. ప్రేమలో జలసి ఉండాలి. ఐ లైక్ ఇట్. అలా సడన్ బ్రేక్ వేయద్దు. సారీ. స్ట్రైట్ గా వెళ్ళు. స్ట్రైట్. షాప్ కాలినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా. అది గుర్తు చేయడానికి ఇటు వస్తుంది చూడరా. లోన్ ఇచ్చేంత వరకు మా బ్యాంక్ చుట్టూ తిరిగారు, ఇచ్చాక మేం తిరగాల? టిఫిన్ లేక ఒకటి ఏడుస్తుంటే టిప్పు కోసం ఇంకోటి ఏడ్చినట్టు షాప్ కాలి నేను ఏడుస్తుంటే డబ్బుల కోసం మీరు ఏడిపిస్తున్నారేంటండి? నేను అప్పుడే చెప్పాను ఈ ఐరన్ లెగ్ తో జాగ్రత్త అని. నేను వచ్చినప్పుడు టీవీ కాల్చాడు, నేను వెళ్ళాక షాప్ కాల్చుంటాడు. సర్లే, వీడి గొడవ నాకెందుకు. లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మీ గ్యారెంటర్ని పట్టుకుంటాం, ముక్కు పిండి వసూలు చేస్తాం. నేరం ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరికా? గుండెపోటు నాకొస్తే ఆపరేషన్ వాడికా? స్లోగా. హలో. హలో. ఏంటి బాగా బిజీగా ఉన్నట్టున్నావు? కనిపించట్లేదా? డ్రైవింగ్ నేర్పిస్తున్నా. అయినా ఇటు వచ్చావేంటి? ఓనర్ రాడు కదా. అక్కడ బూడి తప్ప ఏం లేదు. కరెక్టే, కాలిన తర్వాత అదేగా మిగిలేదు. మరి లోన్ ఎవరు కడతారు? నేనా? కాదా? సైన్ చేసేందుకు ఫైనా? అంతేగా. కట్నంటే ఏం చేస్తావు? కట్టిస్తా. ఎలాగో? రేపు నువ్వు పనిచేసే సత్యం డైరీ ఫామ్కి వెళ్ళి నా డైరీ ఫారం అమ్మేస్తావురా? నీ అయితే జాగిరనుకున్నావురా నా కొడక? రే సతీ, మాట మార్చకు, అదే పనిలో ఉండు. పో, నువ్వు ఇటు పోనీ పోనీ. ఎంత పొగర్రా నీకు, చెప్తాను పని. కుడికాలు ముందు పెట్టు డార్లింగ్. ఎవరివిడా? మా ఆవిడ. మరి ఇంట్లో ఉన్నావిడా? ఆవిడ మా ఆవిడే. ఇవి సినిమా పేరు చెప్పకు. అమ్మా. మీ బ్రదరా? కాదు, మా ఫస్ట్ బెస్ట్ సన్. ఏంట్రా? నాన్న చూడు, ఎవరినో తీసుకొచ్చాడు. హాయ్ రా చెల్లి. ఇప్పుడు ఎవరో కాదురా, మీ పిన్ని. అమ్మాయి పిన్నెప్పుడైందే? ఈ మధ్యనే. మొన్న చూపులు కలిసాయి, నిన్న మాటలు కలిసాయి, ఇవాళ మనసులు కలిసాయి. నేను ఒప్పుకోను. నువ్వు ఆగరా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా కొడుకు దిష్టి, అందరి దిష్టి పోయి పిల్ల పాపలతో 10 కాలాలు పచ్చగా ఉండాలి. అసలు ఏం జరుగుతుంది కొంపలో? నేను అస్సలంటే అస్సలు ఒప్పుకోను. ఒప్పుకునేది నువ్వే రోజుకో అమ్మాయితో తిరగాలేంది? నేను నీ బాబుని రా, నేను తిరిగితే తప్ప. నేను అమ్మాయిలతో తిరగడం ఏంటి అన్న? సీదిస్. ఇది చూసా ఇంతకు బరితగించావు? మరి కొడుకు 420 అయితే తండ్రి 840 కావాలి కదరా. అయ్యో, ఇది రవిగాడి లెవర్ నాన్న. మరి నీతో ఎందుకు తిరుగుతోందిరా? అదో డ్రామా. మళ్ళీ ఇదో ట్విస్టా? లేదమ్మా, నిజం. అసలు ఏం జరిగిందంటే వాడు చాలా ఫీల్ అయిపోతున్నాడు. మరీ ఎక్కువ ఏడిపిస్తున్నావేమో. ప్రేమలో జలసి ఉండాలి. ఐ లైక్ ఇట్. నేను చెప్పానా వీడికి అన్ని నా పొలికలే అని? మీరు అనవసరంగా అనుమానించారు. ఓర్ని, ఇంత దానికోసమా బోళ్ళంత డబ్బు తగలేసి జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చాను. ఈవిడ జూనియర్ ఆర్టిస్టా? ఒకప్పుడు హీరోయిన్ అవుదామనే వచ్చాను, అవి దొరక్క జూనియర్ ఆర్టిస్ట్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చావా? బయలుదేరు బయలుదేరు. తప్పు.
నమస్కారం అమ్మా వెళ్ళిరా. నాన్న అసలు ఈ ఫోటోలు గొడవ ఏంటి? ఎవరు పంపిస్తున్నారు? నా వెనకేమన్నా సిబిఐని పెట్టావా? చెప్పవా నాన్న? చెప్పాను కదా నాన్న, చెప్పానని. ఏదో మేనమామ పోలికలు వద్దు.